సిటీ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో 3000కు చేరిన కోవిడ్ కేసులు. పశువుల అక్రమ రవాణాకు చెక్. జిల్లాలో 3 చోట్ల చెక్పోస్టుల ఏర్పాటు. ఇద్దరు సింగరేణి మాజీ ఉద్యోగుల ఆదర్శవంతమైన నిర్ణయం. అభినందన పత్రాలు అందజేసిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు. డబ్బులు చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం. దేశంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుంది. మే నెలాఖరులో గణనీయంగా పెరిగిన కేసుల ఆందోళన కలిగిస్తుంది. 4 రోజుల వ్యవధిలోని యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు 3 రెట్లు పెరగడం దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మే 30న విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 2710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే మే 26న యాక్టివ్ కేసుల సంఖ్య 1010గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రాల వారీగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 1147 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా 148 చొప్పున కేసులు ఉండగా పశ్చిమ బెంగాల్లో 116 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. రాజస్థాన్లో 51, ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20 చొప్పున యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 16, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో తలా 4 కేసులు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్లో 3 చొప్పున, మిజోరాం, అసోంలో 2 ఇన్ఫెక్షన్లు గుర్తించారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించారు. జూన్ 7న బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులు, కోడెదూడలను అక్రమంగా తరలించకుండా జిల్లాలో 3 చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బసంతనగర్, దుబ్బాపల్లి గుంపులో చెక్పోస్టులు ఉంటాయని తెలిపారు. పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చెక్పోస్టుల్లో 24 గంటలు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అవసరమైతే మరో చెక్పోస్టు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పశువులను తరలించే వాహన డ్రైవర్, అమ్మిన కొన్న వారి వివరాలు, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే వివరాలు అధికారులు పరిశీలిస్తారని పేర్కొన్నారు. రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయం ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ నందు డిప్యూటీ సూపరింటెండెంట్ గా 36 సంవత్సరాల నుండి విధులు నిర్వర్తించి ఈ రోజు పదవీ విరమణ పొందుతున్న గంట మధు గారిని రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయ సమావేశ హాల్ నందు వారికి ఆర్జీ 1 జీఎం శ్రీ డి లలిత కుమార్ పూలమాలు మరియు శాలువతో సన్మానించి వారికి జ్ఞాపకాన్ని అందజేసి వారు చేసిన పనులు కొనియాడారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. వారు క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్నన పొందారని, పదవీ విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, కుటుంబ సభ్యులు వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ డి వీరావు, డీజీఎం ఆడిట్ మోహన్ రావు, సీఎంఓఐ ప్రతినిధి శ్రావణ్ కుమార్, ఏఐటీయూసీ ప్రతినిధి జగిరి రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పీఓ హనుమంతరావు, ధనలక్ష్మి, భాయ్ వీరారెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి ఒకసారి పట్టుకోండి. తర్వాత వారికి ఇచ్చే స్కూల్లో మనకు అందజేస్తున్నారు. తిరుపతి మ్యూజిక్
శ్రీ అమరచంద్ర గారు సీనియర్ అడ్వకేట్ వాళ్ళ స్నేహితుడు సార్ చేస్తారు. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారికి, శ్రీ ఈ రాజు గారు, ఏడు సత్యం గారు, అలాగే ఫైనాన్స్ శ్రీ మోహన్ గారు మరియు మనుషులు ఎన్ని కోణాలు ఉంటాయి అనేది మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ముందు వ్యక్తులు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇక్కడ ఉస్మాన్ మన జగిత్యాల దగ్గర నుంచి మొదలు పెడితే ఉస్మానియా నుంచి స్టూడెంట్ నాయకత్వం, ఆ తర్వాత లాలో దాంట్లో ప్లస్ ఫిజిక్స్లో చేసినట్టున్నారు, ఆ తర్వాత ఇంటర్నల్ ఆడిట్లో ఎండ్ అవ్వడం, ఎన్ని కోణాలు ఉంటాయనేది చక్కగా మనం తెలుసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ నేను మధుగారితో డైరెక్ట్గా ఏదైనా అసైన్మెంట్ చేసి తక్కువ, బట్ ఇంతకుముందు మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంటే మనం కరెక్ట్గా గమనిస్తే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ బుక్ అన్రెడ్, అంటే ప్రతి వ్యక్తి కూడా ఒక పుస్తకం లాంటి వారు. మనం చదవని పుస్తకం అంటే అవతలి వారి గురించి తెలుసుకుంటే అంతరాలలోకి వెళ్తేనే మనం పోతే గ్రహిస్తాం. అది పై పరిచయాలతోనే కాదు, కాకపోతే కొన్ని స్ఫూర్తిదాయకమైన యొక్క వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి. అందులో మధు గారిది ఒకటి. ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మాకు తెలియదు, ఏది స్టూడెంట్ నాయకత్వాలు చేసింది కానీ, అట్లనే సిక్కాలో కూడా వారు ఆర్జీవన్ సెక్రటరీగా చేసినట్టు తెలిసింది. అంటే ఇవన్నీ కూడా వారి యొక్క నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. అట్లనే వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ కానీ చూస్తే, తను ఇందాక మోహన్ రావు గారు చెప్తుండే వారికి ఇచ్చిన అసైన్మెంట్స్ అని చాలా ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ వాడు డీల్ చేయడం జరిగింది. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ అయితేనేది, సివిల్ బిల్స్ అయితేనేది, అట్లే సర్ప్రైజ్ చెక్స్ అయితేనేది, ఇవి కాక మధు గారు పర్చేస్ డిపార్ట్మెంట్ లో కూడా చేశారు. అవన్నీ కూడా ముఖ్యమైన విభాగం, ముఖ్యమైన అసైన్మెంట్స్. అది కాకుండా ఇంటర్నల్ ఆడిట్ అనేది మనలో ఉన్న ఏదైనా పొరపాట్లు జరిగితే ఎత్తి చూపడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. వారి దగ్గర చాలా సందర్భాలు గమనిస్తుంటారు. అంటే ఇంటర్నల్ ఆడిట్లో బిల్స్ రాకినందుకు కొంచెం నిరుత్సాహపడుతుంటారు. బట్ అది కనుక చేయకపోతే మనం ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా సరి చేసేది ఎక్కడ ఉంటుంది? పనివర్తి ఉండేది. సపోజ్ ఫైనాన్స్ లో కానీ, అంతకుముందు యూజర్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా లోపాలు జరిగితే సరి చేస్తారు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అనేది. అది మన మేలు కోసం మనం పెట్టుకున్న డిపార్ట్మెంట్. సో ఆ రకమైన తప్పులను సరి చేసుకోవడం, దాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఇది కాక ఇందాక రవీంద్ర గారు ముఖ్యమైన పాయింట్ చెప్పారు. 89 బ్యాచ్ తర్వాత 2016 బ్యాచ్ మధ్యలో ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్స్ లేదు. ఇప్పుడు మనం చూస్తుంటే ఇట్లా బాగా ముఖ్యమైన స్కిల్స్ ఉన్న వాళ్ళు ఆ యొక్క డిపార్ట్మెంట్స్ లో కానీ బాగా ఇంపార్టెంట్ వాళ్ళు దిగిపోవడం జరుగుతున్నది. ఇది ఒక అవకాశం ఏంటంటే, అవకాశము మరియు బాధ్యత నేటి తరం మీద. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ షాపింగ్ ఏరియా హడావుడి కూల్చివేతలు సరైంది కాదు. సిపిఎం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు ఇరువైపులా 40 ఫీట్ల రోడ్ల వెడల్పులో భాగంగా మున్సిపల్ అధికారులు 35/2025న మార్కింగ్ చేసి ఈ రోజు ఉదయాన్నే జేసీబీతో కూల్చేయడం తొందరపాటు చర్యలని సిపిఎం పార్టీ నాయకులు నాంసని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి అన్నారు. కనీసం 15 రోజుల గడువు ఇచ్చి ఆ తర్వాత మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలి. కానీ గడువు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఖండిస్తున్నాను. రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేయడం ఆశించదగ్గ విషయమే, దాన్ని ఎవరు అడ్డుకోరు. కానీ వ్యాపార వర్గాలు, ఇంటి యజమానులు షాపుల ముందు వారు వేసుకున్న రేకులు తాము తొలగించుకునే అవకాశం ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ముందే మున్సిపల్ అధికారులు వ్యాపారస్తులతో చర్చించి ఒప్పించి తొలగిస్తే బాగుండేది. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని భారీ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ కోరుతుంది. అంతేకాదు వార్డుల్లో ప్రజలు కోరుకున్న విధంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మించబడలేదు. మున్సిపల్ అధికారులు వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎం రామాచారి, నాంసని శంకర్, గిట్ల లక్ష్మారెడ్డి, వ్యాపారస్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ఏదైతే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపింగ్ ఏరియా అంతా కూడా కూలగొట్టే పద్ధతిని జిల్లా కమిటీగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, అంటే ఇక్కడ ఒక సంత కూడా జరుగుతుంది. పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీలో అంగడి కార్యక్రమం, సండే కార్యక్రమం ఉంటుంది.
ఇక్కడ అన్ని దుకాణాలు కూడా ఏదో రకంగా అమ్ముకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న ఈ షాప్స్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇలాంటి నోటీసులు లేకుండా నిన్న శుక్రవారం నాడు వచ్చి కొలతలు చేసి ఈరోజు జేసీబీతో కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా వారికి ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు ఏదైతే అభివృద్ధిలో భాగస్వామ్యం అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. ఏదైతే ఈ 40 ఫీట్ల రోడ్ అనేది ఉందో మీరు చేయండి, చేయడానికి ఏమీ ఆటంకం ఏమి లేదు. కానీ వారు ఈరోజు ఇప్పటికే మరి షాపులు కానీ మరి ముందున్న ఏదైతే సామాన్లు కానీ అన్నింటినీ కూడా తీసేసి వారికి నష్టం చేయకూడదు. ఇంతకుముందు తీసేయడం వల్లే నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇంకా దానికన్నా ఎక్కువ నష్టం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ మున్సిపల్ కమిషనర్ ఆలోచించి వెంటనే ఈ పనులు ఆఫ్ చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వాళ్ళందరికీ కూడా ఒక నెల రోజులు టైం ఇచ్చి వారికి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టపరిహారాన్ని కూడా వాళ్ళకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని చొరవ తీసుకొని దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేసే విధంగా ఉండాలి తప్ప ఈ రోజే వచ్చి రేపే మేము బంద్ చేస్తామనేది కరెక్ట్ పద్ధతి కాదు. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది అనేది మనం ఎప్పుడైనా పద్ధతి గురించి మాట్లాడుకున్నప్పుడు వారికి ఒక 15 రోజుల ముందు మనం నోటీస్ ఇవ్వాలనే విషయము ఈ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియాలి కదా. మరి ఇది ప్రభుత్వమే కదా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రకారంగా మనం పనిచేయాలి తప్ప అలాంటిది కాకుండా ఎప్పటికప్పుడు తీసేస్తే ఇదేంటి అసంఘటితంగా జరిగే కార్యక్రమాల లెక్క జరుగుతూ ఉన్నది తప్ప ఒక పద్ధతి ప్రకారం జరిగే విధంగా ఉండాలి. అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు. ఈ మున్సిపల్ ఏరియా అంతా కూడా గోదావరికాయలు కూడా తీసేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎన్టీపీసీలు తీసేస్తున్నప్పుడు ఇవాళనే వచ్చి బంద్ చేస్తే ఇవాళ రేపు ఇక్కడ అంగడి జరుగుతూ ఉంటుంది. కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా సామాన్లు ఉంటాయి. ప్రతి ఒక్కరి సామాన్లు దొరకలేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ రేపు కనీసం ఒక వారం 15 రోజులు టైం ఇచ్చి తీయడం వల్ల బాగుంటుందని మరొకసారి స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్లు ఆలోచించి ఇప్పటికైనా ఆ జేసీబీ బంద్ పెట్టాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు షాపింగ్ ఏరియాలో మొత్తం 40 ఫీట్లని పెట్టి అకస్మాత్తుగా నిన్న వాళ్ళు మార్కింగ్ చేసి ఈరోజు జేసీబీలు పట్టుకొచ్చి ఏమి చదువుకోకుండా వాళ్ళు తీసుకోకుండా ముందస్తు నోటీసులు లేవు, ఎలాంటి హెచ్చరికలు లేవు. ఇలాంటి మన ప్రజా పరిపాలన ఉన్నామా, ఎక్కడున్నామో ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంత దౌర్జన్యంగా తీయడం ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి ముందస్తు. కనీసం ఏ రోజుల్లో ముందు నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా చేస్తారు? వాళ్ళని చదువుకోకుండా ఏం చేయకుండా ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ఆలోచించి వీళ్లకు అండగా నిలబడాలి. పేద ప్రజల కోసం పనిచేస్తుందని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈరోజు ఏంది ఇది? ఆ పరిపాలన అంటే ఈ రకమైన పరిపాలన కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళని చదువుకోమని చెప్పి వాళ్ళని తీసుకునేటట్టు, వాళ్ళ రేకులు వాళ్ళు తీసుకునేటట్టు అలాంటి చేయకుండా, ఎలాంటి ఇది చేయకుండా నిన్న మార్కింగ్ చేసి వచ్చి ఈరోజు పొద్దున జేసీబీ పట్టుకొచ్చి మొత్తం తీసేస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎక్కడి వరకు వాళ్ళకు మార్కింగ్ చేసిర్రో మీరు చదువుకోండి, మీ సామాన్ తీసుకోర్రి అని వాళ్ళకి ఎలాంటిది చెప్పకుండా చేయకుండా అభివృద్ధికి ఎవరు అడ్డుపడతలేరు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు అభివృద్ధి చేస్తారట. అంతర్గత రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు గల్లీలల్లా ఎక్కడ, అవి చేయండి. ముందు ఎక్కడెక్కడ రోడ్లు లేని కాడ రోడ్లు చేయండి. ఇలాంటి అభివృద్ధి మేము అడ్డుపడతలేము. కానీ గుంతలున్న రోడ్లు, మొత్తం డ్రైనేజీ లేదు, సెంటర్ డ్రైనేజ్ అంటారు. సెంటర్ డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ కూడా సరిగా లేదు. ఇవన్నీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇలాంటివి ఏమి లేవకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి ఇది చేయకుండా ఇట్లా కూలగొట్టడం సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఈ ప్రజలకు న్యాయం చేసే విధంగా దీన్ని ఆపు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఎన్టీపీసీ రామగుండం ఏరియా తరఫున మేము కోరుతున్నాం. ఖచ్చితంగా దీన్ని ఆపు చేయాలి. లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు అడ్డుకుంటారు. ఎందుకంటే మీ అభివృద్ధికి మేము అడ్డం కాదు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు కూడా, యజమానులు కూడా సహకరిస్తారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ లేకుంటే ఎట్లా చేస్తారు అని వాళ్ళు బాధపడతారు. ఎవరి బాధల వాళ్ళు ఉన్నారు. ఈ రకమైన చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి వీళ్ళకి అండగా నిలబడాలని మేము కోరుతున్నాం.
పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించబోయే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఈ రోజు ఆలయ ఫౌండేషన్ బసంత్ నగర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తన తండ్రి కీర్తిశేషులు స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించబోతున్న ఈ పోటీలో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడారు. కెరీర్ అభివృద్ధిలో విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, విద్యార్థులు ఆటపాటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా కలగడంతో అన్ని రంగాల్లో యువతరం ముందు అడుగు వేస్తోందని తెలిపారు. గెలుపోవటంలో ముఖ్యం కాదని, ప్రతి ఈవెంట్లో పోటీ చేసే తత్వాన్ని ముందుగా యువతరం అలవర్చుకోవాలని, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోకూడదని, విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెబుతూ ఈ ఓటంలో నుండి నేర్చుకున్న పాటలతోటి విజయ శిఖరాలు అందుకోవచ్చని, తాను కూడా అట్టడుగు స్థాయి నుండి వచ్చామని, చదువుతో పాటు తాను అన్ని రకాల క్రీడల్లో రాణించబడని గత అనుభవాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ మూగుల మహేష్, ఉమేశ్వర్, రామంచ తిరుపతి, ఈర్ల శ్రీనివాస్, కొంగట్ లక్ష్మణ్, సిద్ధార్థ, ఆవులేరు సుమన్, రాంబాబు, కన్నం తిరుపతి, ఓదెల మండలం ఇన్ఛార్జ్ ఉప్పుల శ్రీనివాస్, బాబురావు, సుంకర తిరుపతి, రాజేశం, రిటైర్డ్ ఎంబీఓ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంటేనే ఆటపాటలు, తెలంగాణ అంటేనే జానపద గీతాలు, తెలంగాణ అంటేనే పల్లె జీవితం, తెలంగాణ అంటేనే పండగలు, ఉత్సవాలు, మన పల్లెటూళ్ళు, తెలంగాణ అంటేనే ఫోక్. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి జానపద గాయకులు, జానపద కళాకారులను ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణలో అద్భుతమైనటువంటి జానపద గాయకులు, కళాకారులు, డాన్సర్స్ మరియు గేయ రచయితలు, ఈ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని రూతలూగించినటువంటి తెలంగాణ కళాకారులు ఈరోజు తెలంగాణ రావడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం మన జానపద కళాకారులు. అలాంటి కళాకారులను ప్రోత్సహించేందుకు ఆలయ ఫౌండేషన్ ఈ సంవత్సరం నుంచి మీ ముందుకు వస్తున్నది. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ జానపద ఉత్తమ కళాకారులకి అవార్డులు ఇవ్వాలని ఈ సంవత్సరం నుంచి నిర్ణయించుకున్నది. ప్రతి సంవత్సరం స్వర్గీయ పరికిపండ్ల సత్యనారాయణ స్మారక కార్యక్రమం ఏదైతే చేస్తామో ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో ఏదో ఒక నెలలో ప్రతి సంవత్సరం పరికిపండ్ల సత్యనారాయణ గారి సంస్మరణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఒక కొత్త రూపంలో తీసుకురాబోతున్నాం. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ఆణిముత్యాలైనటువంటి జానపద కళాకారులని మనం వారిని ప్రోత్సహిద్దాం, వారిని గౌరవిద్దాం, సన్మానిద్దాం. వారికి మనము ఒక పెద్దపీట ఈ సంవత్సరం నుంచి వేయబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా, ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ద్వారా ఆలయ ఫౌండేషన్ ద్వారా ఈ నెల జూన్ 21న జరిగేటటువంటి పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ కార్యక్రమానికి మీరు ఉత్తమ కళాకారులైతే, జానపద కళాకారులైతే మీరు అప్లికేషన్ మాకు పంపించండి. ఈ పోస్టర్ ద్వారా వాట్సాప్ గ్రూప్లలో మరియు ఈమెయిల్ ద్వారా మీ అందరికీ ఎక్కడికి ఏ విధంగా దరఖాస్తు ఫారం పంపించాలో దీంట్లో తెలియజేయడం జరిగింది. దీంట్లో వాట్సాప్ నంబరు మరియు ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అద్భుతమైనటువంటి కళాకారులై ఉండి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా మన తెలంగాణ జాతిని, తెలంగాణ సమాజాన్ని జాగృత పరిచే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మేము మీతోని తోడుండి మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు వస్తున్నాం. కాబట్టి మీరు ఈ ఉత్తమ కళాకారుల అవార్డులకి అప్లికేషన్స్ పంపించండి. ఇవాటి నుంచి మొదలవుతున్నటువంటి ఈ అప్లికేషన్ కార్యక్రమాలు 10 జూన్ వరకు మీరు ఇవ్వచ్చు. జూన్ 10 వరకు మీ అప్లికేషన్స్ మీ ఇందులో ఇచ్చినటువంటి ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ మీరు పంపించవచ్చు. మరొక శుభవార్త ఏమిటంటే ఈ ఉత్తమ కళాకారులకి పారితోషిక కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైతే ఉత్తమ కళాకారులు ఉంటారో, మీరు జానపద రచయితల, మీరు డాన్సర్సా, గాయకుల, లేకపోతే ఇంకేదైనా జానపద నేపథ్యంలో పనిచేసేటటువంటి అద్భుతమైనటువంటి కళాకారుల, మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఇవాటి నుంచి దరఖాస్తులు నిర్ధారిత ఫారం లో మాకు పంపించండి. మేము మిమ్మల్ని జూన్ 21న అందరి సమక్షంలో ఈ తెలంగాణ, యావత్ తెలంగాణ అందరి ముందు, పెద్ద పెద్ద ఆర్టిస్టుల ముందు, కళాకారుల ముందు
చీఫ్ గెస్ట్ల ముందు మిమ్మల్ని గొప్పగా ఘనంగా సన్మానిస్తాం. రండి, ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ మరొకసారి మన తెలంగాణ జానపద కళాకారులను సన్మానించుకోవడం చాలా గర్వంగా మేము అభివర్ణిస్తూ ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అప్లికేషన్ అతి త్వరలో మాకు పంపించండి. ఆల్ ద బెస్ట్. గోదావరికని చెందిన సింగరేణి రిటైర్డ్ మైనింగ్ సర్దార్ మంతెన రాజలింగయ్య, సింగరేణి డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య ఇద్దరు మరణ అనంతరం వారి శరీరాలను మెడికల్ కాలేజీకి దానం చేస్తామని అంగీకారాన్ని శనివారం ప్రకటించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం గోదావరికని గాంధీ చౌక్ చౌరస్తా సమీపంలోని సిఐటియు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీకి దేహదానం చేయడానికి ముందుకు వచ్చిన ఇద్దరిని సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందించారు. వీరికి సదాశయ ఫౌండేషన్ అభినందన పత్రాలను సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి చేతుల మీదుగా అందించారు. అనంతరం సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి, సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి, జాతీయ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు, మగవ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు అనుదీప్, చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శశికళ మాట్లాడారు. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం తన దేహాలను దానం చేస్తామని మంత్రి రాజలింగయ్య, నూకల గట్టయ్య ముందుకు రావడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను వీడి మరణానంతరం నేత్ర అవయవ శరీర దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మేకల గట్టయ్య గారు ఆ పుట్టినరోజున ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం మెడికల్ కాలేజీకి దేహదానం చేయడానికి ముందుకొచ్చారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సింగరేణిలో రిటైర్డ్ మైనింగ్ సర్దార్గా పనిచేసినటువంటి మంతెన రాజలింగయ్య గారు కూడా చాలా రోజుల నుంచి తన మరణానంతరం దేహదానానికి ముందుకు వస్తానని చెప్పారు. వారిని ఇదే వేదిక మీద వీరికి కూడా సదాశయ ఫౌండేషన్ తరఫున అభినందన పత్రం అందించడం జరిగింది. సమాజహితం కోరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుండి మన దేహాలను శ్మశానానికి కాకుండా మెడికల్ కాలేజీకి తీసుకువెళ్లేలాగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. 1530 మంది దగ్గర 150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ హైదరాబాద్ చింతల్ పరిధిలోని సూర్యనగర్లో ఉన్న రిడ్జ్ టవర్స్లో పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ నిర్వహిస్తున్న మహారాష్ట్రకు చెందిన వడేగర్ బాలాజీ, తన్లే చౌదరి స్వాతి గతంలో ఎల్బీనగర్, అత్తాపూర్లోనూ కార్యాలయాలను నిర్వహించిన నిందితులు. 1,00,000 డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలు ఇస్తామని నమ్మించి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసిన నిందితులు. ఒక్కొక్కరు 50 లక్షల నుండి 1 కోటి వరకు డిపాజిట్ చేయగా వీరిలో కొంతమందికి అధిక వడ్డీ చెల్లించిన నిర్వాహకులు, దీంతో అధిక వడ్డీ రావడంతో వారి స్నేహితులు, బంధువులతో సైతం డిపాజిట్ చేయించిన బాధితులు. 16 నెలల గడువు ముగిసిన వారు గత 2 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న డబ్బు చెల్లించిన నిర్వాహకులు. నెల 30వ తేదీన దాదాపు 100 మంది బాధితులు కార్యాలయానికి చేరుకోగా కార్యాలయం మూసివేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుల్లో ఒకరైన స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రిజం పబ్ లో హీరోయిన్ కల్పికపై దాడి. హీరోయిన్ పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ. హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్ లో హీరోయిన్ కల్పికపై దాడి. బర్త్డే కేక్ విషయంలో కల్పిక పబ్ నిర్వాహకుల మధ్య ఘర్షణ. వాగ్వివాదం తీవ్రమైన నేపథ్యంలో కల్పికపై దాడికి దిగిన పబ్ సిబ్బంది, తనపై పబ్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారన్న కల్పిక. పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలాగే ప్రవర్తించారంటూ ఆరోపించిన నటి కల్పిక. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. कुछ नहीं करते वो लोग, आराम से आते केक देके जाते हैं। जानबूझ के कर रहे हैं, हर जगह देते होंगे मैडम, हमारे पास नहीं देते। हमको क्या मिलता? जो आप ऑर्डर करें वो सर्व करें। हमको क्या मिलता? यही तो मिलता ना, आपका बिल में कंपनी कॉम्प्लीमेंट्री कराना चाह रहे हैं। कॉम्प्लीमेंट्री दिए, वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं। क्या करा रहे हैं? हमसे जो होता है वो दे सकते हैं, वो सब आप लोग खा लीजिए। हमको नहीं चाहिए आपका खाना, जितना हो सकता है हमको नहीं चाहिए आपका खाना। हमसे जितना हो सकता है उतना खर्चे। आप मेरे मुंह में मत मारो। नहीं मारी, नीचे मारी, मालूम आपके मुझको डिजर्व भी नहीं करता है वो बिल। पूरा रिकॉर्ड कर, लाइव कर, जानबूझ के ये काम लाइव कर, लाइव कर। आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप लोग जो है परसों बैबलोन में जो your boys look at the local Hyderabad। आपका नाम बोलिए, परसों जो बैबलोन में हुआ था वही आप यहाँ पे क्रिएट करना चाह रहे हैं और हर क्लब को बदनाम करना चाह रहे हैं। लाइव ही करना। ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మారణ హోమాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర సదానందం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల ఆకలి పోరాటం నుండి ప్రజలు చిందించిన రక్తం నుండి పుట్టింది ఎర్ర జెండా అని, ఎర్ర జెండాను అంతం చేయడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక భాస్కరరావు భవన్లో జరిగిన సిపిఐ లెనిన్ నగర్ శాఖ 28వ డివిజన్ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా వీచేసి మాట్లాడారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో లెనిన్ నగర్ను ఏర్పాటు చేసి డివిజన్లో నెలకొన్న అనేక సమస్యలపై పోరాటం చేసిన చరిత్ర ఈ ప్రాంతంలో సిపిఐకి ఉందని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో
28వ డివిజన్ నుండి సిపిఐ పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగిందని ఈసారి 28వ డివిజన్లో అందరూ సమిష్టిగా పనిచేసే సిపిఐని గెలిపించుకోవాలని ఆయన కోరారు. రామగుండం నగర పరిధిలో ప్రజా సమస్యలపై పోరాటంలో పార్టీ ఇచ్చిన పిలుపుల్లో లెనిన్ నగర్ శాఖ నాయకులు ముందు ఉంటారని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ పార్టీని ప్రజా సంఘాలను బలోపేతం చేయాలని ఆయన కోరారు. అలాగే సిపిఐ నగర కార్యదర్శి కామ్రెడ్డి కె కనకరాజు మాట్లాడారు. గతంలో మంచినీటి ఎద్దడిని నివారించాలని, అదేవిధంగా డ్రైనేజీ రోడ్లు నిర్మించాలని తరపున పోరాటాలు నిర్వహించి సమస్యని పరిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. జూన్ 2 నుండి ప్రారంభం కానున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఎఫ్సి అరుణశ్రీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుండి సెప్టెంబర్ 10 వరకు 100 రోజుల పాటు చేపట్టనున్న వివిధ కార్యకలాపాలపై శనివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో నిర్దేశించిన పారిశుద్ధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి ఇంటి నుండి తప్పనిసరిగా చెత్త సేకరించడం, ప్రజా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచడం, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడేగా చేపట్టడం, చెత్త నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి శుభ్రం చేయించడం, నాలాల్లో పూడికతీత మొక్కలు నాటడం, శిథిలావస్థలో ఉన్న కట్టడాల తొలగింపు, పైపుల ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా జరిగేలా చూడడం తదితర అంశాలకు ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు 40 ఫీట్ల రోడ్డు వరకు రామగుండం మున్సిపల్ అధికారులు శనివారం కూల్చివేతలు ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు ఉదయం జేసీబీతో వచ్చి వ్యాపారుల షాపులు కూల్చివేస్తున్నారు. కాగా వ్యాపారులు సిపిఎం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఒకవైపు ప్రజాపాలన అంటూనే అభివృద్ధి పేరుతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు 40 ఫీట్ల రోడ్డు కోసం మార్కింగ్ పెట్టి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కనీసం వారి సామగ్రిని మరో చోటకు మార్చుకునే సమయం ఇవ్వకుండా 24 గంటల వ్యవధిలోనే కూల్చివేయడం ఇదేనా ప్రజాపాలనని ప్రశ్నించారు. అభివృద్ధికి ఎవరూ ఆటంకం కాదని, వారి నిర్మాణాలను కూల్చుతున్నప్పుడు వారికి కొంత సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి అంటే ముందుగా డివిజన్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేయండి కోరారు. कितने जाए बने रे बारह टाइमिंग पहले जा रही है బిల్డింగ్లు కట్టి 20 ఏళ్ళు అవుతాను. ఒక్క డ్రైనేజ్ లేదు. రోడ్డు కిందకి పైప్ లైన్ వేసుకున్నాం. పైప్ లైన్ జామ్ అయినప్పుడు 5,000, 10,000 వాళ్ళు అడిగిన ఫిక్స్ చేయించుకుంటున్నాం. ఇంకా డ్రైనేజ్ కూడా లేదు. ఇప్పుడు కూలగొట్టండి మేము దానికి అడ్డం పోతలేము. వాళ్ళు అర్థం కనీసం ఇంకా డ్రైనేజ్ కూడా కట్టద్దా? నిన్న 11 గంటలకు వచ్చి మార్కింగ్ ఇచ్చి 10 గంటలకు వచ్చి కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ పోవాలి చెప్పు? ప్రజలను ఆదుకోవాలి మీరు. కానీ మనం ఏం చేస్తాం? చిన్నోళ్ళం వాళ్ళకి తెలియాలి. వాళ్ళు పెద్దమంటే వాళ్ళు తింటూ వాళ్ళు నిన్న 11 గంటలకు మార్కింగ్ ఇచ్చి ఇలా బలగొట్టామంటే ఎట్లా? కొద్దిగా టైం ఏమంటున్నాం? అంతకనే తీసుకోం కదా అంటాం, చెయ్యం కదా అంటాం. రోడ్డు అయితే అంత టైం ఏమంటున్నాం? సింగరేణిలో పనిచేసే సులభ కార్మికులకు ఏసీపీఎఫ్ బోనస్ సౌకర్యం కల్పించాలని ఈరోజు సింగరేణి సులభ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోదావరికని ఆర్జీవన్ సీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడారు. సింగరేణిలో సుమారు 200 మంది సులభ కార్మికులు ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి చట్టబద్ధమైన హక్కులు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ సులభ కాంప్లెక్స్లను సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని, ఒక్కొక్క సులభ కాంప్లెక్స్ కు నెలకు సుమారుగా 25,000 రూపాయలు సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీకి సింగరేణి యాజమాన్యం చెల్లిస్తుందని, ప్రతి కాంప్లెక్స్ కు ఒక కాంట్రాక్టు కార్మికుడు 30 రోజుల పాటు పనిచేస్తున్నారని, పని భద్రత కల్పించాలని, చాలా సులభ్ కాంప్లెక్స్లు అసౌకర్యంగా ఉన్నాయని, వెంటనే వాటి రిపేర్ చేయించాలని యాజమాన్యం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ, ఈ నరేష్, బి అశోక్, ఐ రాజేశం, చంద్రశేఖర్, ఎడ్ల రవికుమార్, సింగరేణి సులభ వర్కర్స్ యూనియన్ నాయకులు బానయ్య, నవీన్, సంపత్, సునీల్, లక్ష్మి, మల్లేశ్వరి, రాయమల్లు, దుర్గా, దామోదర్, చంటి, సమయ, దీనమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 200 సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్న సులభ కాంట్రాక్ట్ వర్కర్స్కు బోనస్, పిఎఫ్, వైద్యం, ఇన్సూరెన్సు, వీడియోస్ సంబంధించిన ఏరియర్స్ చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి సులభ వర్కర్స్ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యలను సింగరేణి జీఎంల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఆర్జీ1 జీఎం కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మరి సింగరేణి వ్యాప్తంగా ఇస్తున్న పిలుపును, అదేవిధంగా
జూన్ 5వ తేదీన కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట కూడా భారీ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాను సింగరేణిలో ఉన్నటువంటి సులభ వర్కర్లు అందరూ కూడా ఈ ధర్నాకు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా సింగరేణి యాజమాన్యం మరి ఒక్కొక్క సులభకు 25,000 రూపాయలు చెల్లిస్తుంటే కానీ సులభ ఇంటర్నేషనల్ సంస్థ స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఈ కార్మికులకు 15,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఒక 1,000 రూపాయలు వాళ్ళు మెటీరియల్ ఖర్చు పోయినప్పటికీ కూడా ఒక్కొక్క సులభకు సుమారు మరి 9,000 రూపాయలు వీళ్ళు లాభం తీసుకుంటున్నారు. ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. 30% సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్లో, పర్చేజ్ డిపార్ట్మెంట్లో, టెండర్లో కాంట్రాక్ట్ 10% ఇస్తే వీళ్ళకి 30% మరి బెనిఫిట్ ఇస్తున్నప్పటికీ కూడా మరి యొక్క కార్మికులను ఇంకా దోచుకోవడం జరుగుతున్నది. కాబట్టి కొంతమంది అధికారుల చేతులు ఈ యొక్క సులభ ఇంటర్నేషనల్ సంస్థతో కలిపి ఈ యొక్క కార్మికులను దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే పరిశీలన చేసి ఈ యొక్క కార్మికులకు కావాల్సిన మరి చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు అమలు చేస్తూ అదేవిధంగా ఈ కార్మికులు 30 రోజులు అక్కడనే కాంప్లెక్స్లో ఉంటారు, అక్కడ ఇల్లులో అదేవిధంగా అక్కడనే పనిచేస్తుంటారు. కానీ వీళ్ళకి ఇచ్చే జీతం మాత్రం 26 రోజులు మాత్రమే. కాబట్టి ఇలాంటి మోసపూరితమైన దగ అయిన విషయాలను కూడా సింగరేణి యాజమాన్యం పరిశీలించాలి. ఈ కార్మికులకు న్యాయమైన రావాల్సిన చట్టబద్ధ హక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5వ తారీఖు ధర్నాను విజయవంతం చేయాలి. ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే 15వ తారీఖు నుంచి దీర్ఘకాలికంగా సింగరేణి వ్యాప్తంగా సులభ కార్మికులు సమ్మెలోకి వెళ్తారని ఈ సందర్భం కూడా సింగరేణి యాజమాన్యం హెచ్చరించడం జరుగుతున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో 3,000కు చేరిన కోవిడ్ కేసులు. పశువుల అక్రమ రవాణాకు చెక్. జిల్లాలో 3 చోట్ల చెక్పోస్టుల ఏర్పాటు. ఇద్దరు సింగరేణి మాజీ ఉద్యోగుల ఆదర్శవంతమైన నిర్ణయం. అభినందన పత్రాలు అందజేసిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు. డబ్బులు చేస్తామని నమ్మించి 150 కోట్లు మోసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ హాత్వే న్యూస్.